ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే కందుకూరులో జరిగినటువంటి ఘోరమైన ఘటన. కాకర్ల హరిప్రసాద్ చౌదరి అనేటువంటి మానవ మృగం ఉన్మాది, కనీసం 25 సంవత్సరాలు కూడా నిండనటువంటి యువకులైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు, భార్గవ్ పవన్లపై తన ఫార్చునర్ కారుతో దూసుకొచ్చి విచక్షణారహితంగా గుద్ది అనేక రకాలుగా వారి శరీరాలపైన తన కారును పోనిచ్చి ఈరోజు ఒకరి మరణానికి కారణమయ్యాడు. మరొక అతను కోమాలో ఉన్నాడు. మరొక అతను వెన్నుపూస విరిగి కనీసం నడవగలడో లేడో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ కాపు యువకులు ఉన్నటువంటి పరిస్థితి. మరి గతంలో అధికారంలోకి రావడం కోసం కాపులు పెద్దన్న పాత్ర పోషించి ఈ తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొద్దాము అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇందుకేనా వాళ్ళని మీరు అధికారంలోకి తీసుకురావాలనుకున్నది? మరి గతంలోనే 2014లోనే వాళ్ళతో మీరు నడిచి ఏ రకంగా దెబ్బతిన్నారో కూడా మీకు తెలిసి కూడా ఈరోజు మళ్ళీ వాళ్ళని అధికారంలోకి తీసుకొని వచ్చి ఈరోజు కాపులు గొంతు కోసేటువంటి పరిస్థితి. ఏ ఉద్యోగం లేకపోతేనో, ఏ ఉద్యోగానికి సిఫారసు లేకపోతేనో, ఏ ట్రాన్స్ఫర్ లేకపోతేనో, లేదా రాజకీయంగా పదవి లేకపోతేనో సర్దుకోనేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు నేరుగా మిమ్మల్ని చంపుతాం, దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పి మరి ఇంత కిరాతకంగా చంపుతుంటే ఈ ఆవేదన, ఈ బాధ, ఈ గోడు మీకు కనపడడం లేదా పవన్ కళ్యాణ్ గారు? మరి 2014లో కాపులను రాజకీయంగా ఆర్థికంగా ఎదగనిస్తా, 1000 కోట్ల నిధులు ఇస్తా, సంవత్సరానికి 2000 కోట్ల నిధులను ఇస్తా అని ఆనాడు మాట తప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కాపు కమ్యూనిటీ భవనాన్ని నిర్మించేస్తా 175 నియోజకవర్గాల్లో అన్నారు. 15,000 కోట్లతో ఈ 5 సంవత్సరాల్లో కూడా కాపులను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళిపోతానన్నాడు. కాపులకు రాజకీయ పదవుల్లో ప్రాధాన్యతనిస్తానన్నాడు. ఒక్కటంటే ఒకటి జరుగుతుందా? కనీసం చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తిని హీనాతిహీనంగా మాట్లాడితే కూడా మీరు స్పందించలేదు. దయచేసి ఇక్కడ ప్రాణాలు పోయేటువంటి ఘటనలన్నా మీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటిపైన మీరు స్పందించండి. ఇది రాబోయేటువంటి రోజుల్లో ఈ సామాజిక వర్గానికి మంచి పద్ధతి కాదు. ఇంతకన్నా దిగజారిపోయి బతకాల్సినటువంటి పరిస్థితి కానీ వస్తే దీనికి మించినటువంటి అవమానం ఇంకొకటి లేదనే విషయాన్ని మీరు గ్రహించండి.